ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము మరి 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నదోన్ బిడ్లారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నిజమే నా దేవుని బిడ్లారా. మరి మన యొక్క పరిస్థితులు ఒకవేళ, మన యొక్క స్థితిగతులు ఒకవేళ మరి మార్పులోనికి వచ్చి ఉండొచ్చేమో. అంటే ఒకప్పుడు బాగానే ఉన్నామండి, మా స్థితి బాగానే ఉన్నింది, మరి ఈ పూట ఈ యొక్క గతి మాకు పట్టింది, మేము ఒకప్పట్లో ఇలా ఉన్నాము అలా ఉన్నాము, కానీ ఈరోజు అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాము అని నా దేవుని బిడ్డలారా, అది ఆస్తి సంపాదన విషయంలో అయినా, అనారోగ్య విషయంలో అయినా, లేకపోతే అది ఏదైనా సరే, ఒకవేళ దిగులు చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ముందు బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నవారమండి, ఇదిగో చాలా సమృద్ధి కలిగిన వారిని, సమాధానము కలిగిన వారిని, ఆత్మీయ జీవితంలో భక్తి కలిగినటువంటి వారిని, ప్రభు కొరకు మేము ఎంతగా వైరాగ్యముతో బ్రతికామో, కానీ ఇప్పుడైతే మా పరిస్థితులు ఎలాగైపోయాయి. దేవునికి దూరం అయిపోయాను, పరిచర్యకు దూరం అయిపోయాను, సన్నిధికి దూరం అయిపోయాను, సమాధానానికి దూరం అయిపోయాను, ఇదిగో మరి పిల్లలకి నేను దూరం అయిపోయాను, ఇలాగా ఎన్నో ఆలోచనలు. కానీ ప్రభు అంటాడు, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, మన ఆశ భంగము కానేరదంటే అంటే ఇప్పుడు ఉన్నది ఆ స్థితిలోనే కదండి, ఉన్నది ఆగతిలోనే కాదండి, మా కళ కనబడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి విరోధముగానే ఉన్నాయి కదండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటది అని అంటే, ముందుగతి రానివచ్చును. హల్లెలూయా. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును. ఒకప్పుడు నీవు నీ పిల్లలు ఏ రీతిగా అయితే సంతోషంగా ఉన్నారో, ఒకప్పుడు కుటుంబంలో సమాధానం ఏ రీతిగా అయితే ఉన్నిందో, ఒకప్పుడు నీ యొక్క మరి చేతి పని ఎంతైతే సమృద్ధి కలిగి ఉన్నిందో, అలాగుననే నా దేవుడు మరలా నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ గతిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కనుక ఆయన మారిస్తే మార్పు లేనిది ఏది లేదండి. కనుక నా దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనకు అటువంటి మరి మన యొక్క ఆశ మరలా తిరిగి తృప్తిపరచున్నట్లుగా ప్రభు కార్యం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయ కాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే అయా నా తండ్రి, నైనా మా స్థితిని ఎరిగిన దేవుడివి నా ప్రభ, మా జీవితాలను మరలా తిరిగి నా ప్రభ కట్టగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.